రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతి గానముల చేత స్తుతించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, గడిచిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు, ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి సజీవ సంఖ్యలో నిలవబెట్టింది మీరు మాత్రమే నాయన. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలు కానీ మా ప్రయత్నాలు కానీ ఏవైనప్పటికీ మాకు తోడై ఉన్నారు, క్షేమాన్ని దయచేశారు నాయన. మా ప్రతి పనిలోనూ జ్ఞానమును, శక్తిని, బలమునిచ్చి ఆశీర్వదించి ఫలించే వారిగా నిలవబెట్టారు తండ్రి. అయా, ఈ రోజున ఎటువంటి లోటు అనేది లేకుండా ప్రతి విషయంలో సమృద్ధిని దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్లాడి రాత్రి సమయంలో మరొకసారి కుటుంబమంతా సంఘముగా చేరి తండ్రి, మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని ఈరోజు మాకు వాగ్దానము చేస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్కరూ ఇంతవరకు కూడా సిగ్గుపరచబడలేదు, అవమానపరచబడలేదు నాయన. అవునయ్యా, ఎవరైతే ఈ రాత్రి కాల సమయంలో వారికున్న భయాలను బట్టి, వారికున్న కృంగుదలను బట్టి, వారికున్న దిగులను బట్టి తండ్రి మీ వైపు చూస్తున్నారో అయ్యా, వారిని నిశ్చయముగా తప్పిస్తానని తండ్రి వాగ్దానం చేస్తున్నందుకు, వారిలో ధైర్యము కలగజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారందరినీ కూడా భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ కృంగుదలతో మీ పాద సన్నిధిన చేరారు నాయనా, వాటన్నిటి నుంచి బిడ్డలకు ఈరోజు విడుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ప్రభువా బాధపడుతున్నారు, బలహీనతను బట్టి కృంగిపోతున్నారు. క్షణము తండ్రి దిగులుతో తండ్రి మనశ్శాంతి లేక తండ్రి జీవిస్తున్నారు. అయ్యా, వారందరినీ కూడా తాకమని మీ మాట చేత వారికి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. యేసునామంలో ప్రతి బిడ్డకు స్వస్థత వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి అపవాది క్రియ లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, అదేవిధంగా ఎవరైతే అప్పులు చేసుకొని ఉన్నారో అయ్యా, వివాహాల నిమిత్తము, గృహాలు కట్టుకోవడం కొరకు తండ్రి అప్పులు చేసుకొని ఒకవేళ నష్టపోయిన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో నాయన, వారందరి అప్పుల నుంచి, వారందరి ఆర్థిక పరమైన కష్టాల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వన బిడ్డలను బట్టి అడుగుతున్నాం. యవ్వన బిడ్డలు మార్గం తప్పిపోతుండగా, తల్లిదండ్రులు దుఃఖిస్తుండగా బిడ్డలకు మారు మనసు దయచేయండి తండ్రి. ఎవరైతే తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగి ఉన్నారో వారి మధ్య ఉన్న ఆ గొడవలన్నిటినీ తండ్రి తీసివేయమని, శాంతి సమాధానకరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ప్రతి గలిబిలిని యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారి వివాహమును మీ చిత్తంలో జరిగించండి నాయన. ఎవరైతే నాయన కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారో ప్రభువా, వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి విడుదల అనుగ్రహించండి, న్యాయమైన తీర్పును కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి. బిడ్డలకు సంతానమును దయచేయమని మొరబెడుతున్నాము తండ్రి. ఎవరైతే ప్రభువా వివిధ దేశాల్లో ఉన్నారో, వివిధ ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి, ప్రార్థిస్తున్నారు, వారిని దీవించండి, వారి పనులను దీవించండి. వీసాల కొరకు, ఇమిగ్రేషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వాటిల్లో వారికి సహాయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణమును వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా మా భారతదేశమును, దేశ ప్రజలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ క్షేమాన్ని దయచేయండి. సైనికులకు, వారి కుటుంబానికి మీ రక్షణ అనుగ్రహించమని ఈ రాత్రిన ప్రభువా మీ యొక్క అగ్ని కంచె మరొకసారి మా గృహాల చుట్టూ దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు, కృంగుదలలు లేకుండా నెమ్మది కలిగిన నిద్రను, సురక్షితమైన నిద్రను వారికి దయచేయమని, అపవాది క్రియలు, శత్రువులు, ఎటువంటి ప్రమాదాలు, దొంగలు ఎవరు కూడా వారిని ముట్టకుండా ప్రభు మా గృహాల దగ్గరికి చేరకుండా ఈ రాత్రంతా మీరే మాకు భద్రతను అనుగ్రహించమని
తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిని మేమందరము సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.